రేపు ఇండియా పాకిస్తాన్ల మధ్య తొలిసారి శాంతి చర్చలు జరగబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ భేటీ జరగనుంది. అయితే జరగబోయే చర్చలు కాల్పుల విరమణకే పరిమితమవుతాయని తెలుస్తోంది. ఇతర అంశాలపై మరో దఫాలో డిస్కషన్స్ జరుగుతాయని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. బలగాలను అప్రమత్తం చేస్తూనే భారత్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. పాక్ ని ధీటుగా ఎదుర్కోవాలని ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. రేపు ఇండియా పాకిస్తాన్ల మధ్య తొలిసారి శాంతి చర్చలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, శాంతి నెలకొంది, నిశ్శబ్దం రాజ్యం వెళుతుంది. ప్రధానంగా ఇరు దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో తొలిసారిగా కేవలం కాల్పుల విరమణకు చెందినటువంటి అంశాలపైనే చర్చ జరుగుతుంది. ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు ఇంకా ఉన్నాయి, రాజకీయపరమైన అంశాలు, అదేవిధంగా సింధు జలాల వినియోగం ఒప్పందాన్ని రద్దు చేయటం, అదేవిధంగా వీసాల రద్దు, ఇలాంటివన్నీ కూడా తదుపరి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. ప్రస్తుతానికి మాత్రం కాల్పుల విరమణకు సంబంధించి మాత్రం రెండు దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అందరూ కూడా రేపు మధ్యాహ్నం జరగబోయే చర్చలపైనే అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఏ రకంగా పాకిస్తాన్ తన ప్రతిపాదనలకు చేయబోతుంది, అదేవిధంగా భారత్ ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతుంది, వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో 11 గంటలకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం కూడా నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో ఏం చెప్తారన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల రీత్యా చూసినట్లయితే చర్చలకు ఖచ్చితంగా పాకిస్తాన్ మొగ్గు చూపింది. ఎందుకంటే తొలిసారిగా పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారే స్వయంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఫోన్ చేసి కాల్పులు విరమించాలి, చర్చలు జరుపుదామని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. దానికి అంగీకరించడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ నుంచే ఈ ప్రతిపాదన వచ్చింది కాబట్టి చర్చలు కొనసాగటం ఖాయం. అదేవిధంగా చర్చలు ఏ రకంగా కొనసాగుతున్నది భవిష్యత్తులో చూడాలి. మరొక అంశం పాకిస్తాన్పై ఉన్నటువంటి ప్రభావం, అమెరికా మధ్యవర్తిత్వం, అదేవిధంగా అంతర్జాతీయ ద్రవ్యోల్బణం నుంచి దాదాపు $1 బిలియన్ అమెరికా డాలర్లు రుణ సదుపాయం పొందడం జరిగింది. అమెరికా మంజూరు కూడా కావడం జరిగింది. కాబట్టి అన్ని అంశాలు కూడా పాకిస్తాన్ చర్చలకు రావడానికి ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి నిన్న అడపాదడపా కొద్దిపాటి కాల్పులు జరిపినప్పటికీ కూడా అది కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఉంది. అదేవిధంగా పెద్ద ఎత్తున అంటే నిన్న మొన్న 2 రోజులుగా జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి సైనిక చర్యలకను దాడులకను ప్రతి దాడులకు నిన్న రాత్రి జరిగినటువంటి దాడులకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. చాలా స్థాయి తీవ్రత చాలా తక్కువగా ఉంది. అయితే భారత్ మాత్రం చాలా మౌనంగా, చాలా నిశితంగా గమనిస్తూ రక్షణ బలగాలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి దాడి జరిగినా కానీ దాన్ని ప్రతి దాడులు చాలా ధీటుగా ఉండాలని చెబుతూనే చాలా వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని పాటిస్తుంది. కాబట్టి ఈ మౌనం అన్నది భారత్ ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనిస్తుంది. తదుపరి ఏం చేయాలన్న అంశంపై శాంతిని కోరుకునే భారత్ ఏమాత్రం కూడా ఎదురుదాడి చేసే అవకాశం, అంటే ముందుగా దాడి చేసే అవకాశం లేదు కాబట్టి శాంతి చర్చలకు అనుమతించింది, ఆ మేరకు పూర్తిగా అంగీకరించింది. మరొక అంశం, పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 11 వైమానిక స్థావరాలను భారత్ చేసినటువంటి ప్రతి దాడుల్లో పూర్తిగా ధ్వంసమైపోయాయి. అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అదేవిధంగా పాకిస్తాన్లో, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు చెందినటువంటి ప్రధాన కార్యాలయాలు, జైషే అహ్మద్ కానీ లేకపోతే లష్కర్ ఎ తోయిబా చెందినటువంటి ప్రధాన స్థావరాలు కానీ, శిక్షణా శిబిరాలు, ఇవన్నీ కూడా ధ్వంసమైపోయాయి. భారత్ ఏమనుకుంది, తమ దేశంపై, తమ భూభాగంపై వచ్చి తమ పౌరులు హతం చేసినటువంటి తీవ్రవాదులను ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు, వేటాడి మట్టు పెడతామని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. కాబట్టి ఆ లక్ష్యం కూడా నెరవేరింది.
భారత్ చేసినటువంటి ప్రతి దాడుల్లో దాదాపు 5గురు కరుడుగట్టినటువంటి తీవ్రవాదులు మృతి చెందారు, ఆ మేరకు హతమయ్యారు. కాబట్టి భారత్ చేసినటువంటి అనుకున్నటువంటి లక్ష్యాల్లో దాదాపు అన్నీ కూడా సాధించినట్టే అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పాకిస్తాన్ చర్చలకు రావటం శాంతిని కోరుకుంది. కాబట్టి ఆ చర్చలు జరిపేందుకు కూడా ఖచ్చితంగా భారత్ కూడా స్నేహస్తం చాపింది. చర్చలు జరిపి ఆ మేరకు అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా భారత్ పాకిస్తాన్ చర్చలు జరుపుతాయని అనుకోవడానికి ఆస్కారం ఉంది. ముందుగా మనం ఆలోచించాల్సింది రేపు మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, 2 దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్స్ జరగబోయే చర్చలపైనే అందరి దృష్టి ఉంది. ఆ చర్చల్లో ఏం సారాంశం ఉంటుంది, ఏం జరుగుతున్నది, జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటన్నది మనకు స్పష్టమయ్యే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.